క్రైస్తలాడండి ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరెంతో ఆసక్తితో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరిస్తూ ప్రార్థించుకున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం అందరం కూడా దైవ లేఖనం ప్రతిరోజు కూడా ఒక నూతనమైన ఉద్దేశంతో నూతనమైనటువంటి కోణములు మనం చూస్తూ దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ఈరోజు కావాల్సిన వర్తమానం మనం చూద్దామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. ఎంత పెద్ద మాటలు ఉన్నాయో అంత గొప్ప దీవెనలు దీనిలో దాగి ఉంటున్నాయి. దేవుడు మన ఎడల ఎంతగానో ప్రేమ కనికరము గలవాడై ఉంటున్నాడు. ఇందులో మీరు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉండాలి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 3వ యోహాను పత్రికలో కూడా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యము ఉండవాలని ప్రార్థించుచున్నాననే దేవుని యొక్క లేఖనం కూడా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనలో మనం సర్వ సమృద్ధి గలవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందము కావచ్చు, ఆరాధన కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఏదైనా జరుగుతుంది అన్న గొప్ప నమ్మకం కావచ్చు, ఎల్లప్పుడూ మనలో మనం సర్వ సమృద్ధిని కలిగి ఉంటూ దాని ద్వారా కలిగే దేవుని ఉచితమైన కృపను, ఆ కృప అన్ని విషయాలలో ప్రతి విషయంలో కృపను గురించి ఎన్ని మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదో, పాత నిబంధనలు కొత్త నిబంధనలు అవన్నీ కూడా పలు విధములైన సమస్త విధముల కృపను దేవుడు మన ఎడల విస్తరింప చేయగలడు. ఎవరైతే గునుగుడు సనగడం మానేసి, ఎవరైతే ఇతరుల మీద నేరాలు మోపడం మానేసి, ఎవరైతే మరి ప్రార్థించకుండా సోమరితనంగా ఉండడం మానేస్తారో వారిలో వారు సర్వ సమృద్ధి మొదటిగా ఆత్మలో, తర్వాత శరీరములో, తర్వాత సామాజికంగా కూడా వారు ఇతరులను బలపరిచే స్థితిలో ఉంటారు. ఈ రోజున నీకు అలాంటి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రతినిత్యము కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధముగా, ఒక వస్త్రముగా, ప్రార్థన అనేది ఒక ఉజ్జీవముగా, ఒక ఉల్లాసముగా, ప్రార్థన అనేది నిజమైనటువంటి అవసరతగా మనం మార్చుకుంటే ఖచ్చితంగా దేవుని కృప మనలో విస్తరింప చేయబడుతుంది. అంతేకాదు మనలో మనం ఎప్పుడు సర్వ సమృద్ధిగా ఉంటాం, ఆత్మలో నిండుగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ఇదిగో ప్రభువా తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అయ్యా తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది నాయన, మీరు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండి దేవుడు మీడల ఆ సమస్త విధులను కృపను విస్తరింప చేయగలడని ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా నీ వాక్యానుసారంగా ఏ బిడ్డలైతే నమ్ముచున్నారో తండ్రి నీకు స్తోత్రం. వారిలో వారికి సర్వ సమృద్ధి ఆనందము, సర్వ సమృద్ధి అయిన ఆరోగ్యము, సర్వ సమృద్ధి అయిన సంపదలు, ఇతరులకు సహాయం చేసే ఒక అద్భుతమైన భక్తి జీవితం వారిలో కలగాలి. దానికోసమైన సమస్త విధములైన కృపను, పలు విధములైన కృపను, ఎన్నో రకాలైన కృపను మాడల బిడలెడల విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి అయ్యా తన ప్రేమపూర్వకమైన ఈ వాగ్దానం మేము స్వీకరిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే బాధలో ఉంటున్నారో అయ్యా తన వారి ఇంట్లో సమస్యలు ఉంటున్నాయో, వారి యొక్క తండ్రి ఇదిగో ప్రభు కుటుంబంలో వారి యొక్క అయ్యా తన భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సమస్యలు ఉంటున్నాయి. తొలగించండి ప్రభువ, శాంతినివ్వండి, నెమ్మది ఇవ్వండి. అంతేకాదు హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ప్రభువ. ఏదైనా శుభకార్యం, నూతన కార్యములు ప్రారంభిస్తుంటే వారి జీవితాలు అద్భుతాలు జరిగించండి ప్రభువ. అయ్యా తండ్రి ఇదిగో ప్రభువ, ఈ యొక్క అయ్యా సర్వలోకనాథుని కల్వరి సన్నిధిలో ఎన్నైతే నూతన కార్యము చేయుచున్నారో ఈ వాక్యం చూస్తున్న ఎవరైనా సరే వారి జీవితంలో నూతనమైన కార్యములు జరగాలి, కృప విస్తరింప చేయబడాలి, సర్వ సమృద్ధి కలగాలి. అలాంటి దీవెనలతో మమ్మల్ని అందరూ తృప్తిపరచు ఉదయకాలకు దీవెనలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.